హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు రీడింగ్ టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కాదు, మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక అప్డేట్ ఇవ్వాలి. ఎవరైతే మేనిఫెస్టేషన్ క్లాస్ లైవ్ లో నేర్చుకోవాలి, కంటెంట్ తెలుసుకోవాలి, వాట్ ఈస్ వాట్ అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, నేను సాటర్డే లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేయబోతున్నాను 2 to 3:30. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1199. సో 1199 రూపీస్. సో ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే కనుక నేను ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ స్లాట్ బుక్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ ఓన్లీ. సో ఎవరైతే ఫస్ట్ వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా క్లాస్ అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. లైక్ మీకు ఎలాంటి డౌట్స్ అయినా నేను క్లియర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు కాన్సెప్ట్ ఆర్ సబ్జెక్ట్ అర్థమయ్యేలా నేను చెప్తాను. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ సెషన్ ఉంటుంది. మీలో ఏమైనా అప్గ్రేడ్ ఉందా లేదా, మీరు ఏమైనా సాధించగలిగారా లేదా ఈ మేనిఫెస్టేషన్ యూజ్ చేసి అన్నది కూడా నేను తెలుసుకుంటాను. సో ఖచ్చితంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో 1199 పే చేసి మీరు జాయిన్ అవ్వాలి. అండ్ పేమెంట్ డీటెయిల్స్ గురించి ఇవన్నీ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా, వీడియో స్టార్టింగ్ లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ, మీరు దానికి రీచ్ అవుట్ అవ్వండి. బట్ చెప్తున్నాను కదా, ఈ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు. బికాస్ ఇది మీ లైఫ్ ని రిలేషన్షిప్ వైజ్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, చాలా చేంజ్ చేస్తుంది. బిలీవ్ మీ. తర్వాత మీ ఇష్టం. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. And మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ విచ్ ఈస్ ద ఫూల్. ఓకే, ఇంకొకసారి చెప్తున్నానండి, ఎవరైనా సరే సాటర్డే సెషన్ లో మేనిఫెస్టేషన్ క్లాస్ లైవ్ సెషన్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 1199 ఫీజు. మీకు కొత్త కాన్సెప్ట్ చెప్తాను. ఎట్ ద సేమ్ టైం 1 month లో మీకు ఏదైనా గ్రోత్ ఉందా లేదా అని తెలిసి కూడా నేను నెక్స్ట్ మంత్ కూడా నేను సెషన్ పెడతాను. సో ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది. మీకు మరిన్ని వివరాల కోసం నన్ను అప్రోచ్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ స్టార్టింగ్ లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ద ఫూల్ విచ్ ఈస్ పాజిటివ్. అంటే మీ పర్సన్ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్ గా ఉంది. అండ్ ఈ రిలేషన్షిప్ లో తన ఒక ఫ్రెష్నెస్ ని కోరుకుంటున్నారని అర్థం, ఒక న్యూ స్టార్ట్ ని. తను ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసే టైం కంటే 4 of Wands, Hierophant and 10 of Cups. ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ ఉండాలి రిలేషన్షిప్ లో అని ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ కోసం ఇంకా తను ఏం చేయగలను అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. అండ్ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకుంటే బాగున్ను, ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే బాగున్ను అనేక థాట్ ప్రాసెస్ లో అయితే ఉన్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ కి మీరంత ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మేబీ మీరిద్దరు కూడా ఫ్యామిలీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అందుకే మీ మ్యారేజ్ అవ్వచ్చు, లేదా ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, లేదా మీ రిలేషన్షిప్ ని రివీల్ చేయడం అవ్వచ్చు, ఇదంతా చాలా బాగా ప్లాన్ చేసుకుని మీ పేరెంట్స్ తోనే, అంటే ఒప్పుకుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి లేదా ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అనే థాట్ ప్రాసెస్ నాకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అండ్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో సారీ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి సఫర్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీ ఫ్యామిలీస్ ద్వారా మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు. లైక్ మీ ఫ్యామిలీని అప్రోచ్ అవ్వడం కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీతో మాట్లాడించడం కానీ, ఇలాంటివి ఏమన్నా చేసైనా సరే మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంటెన్షన్స్ ద సన్, 5 of Cups and 6 of Wands. అగైన్ ఏదైతే పాస్ట్ లో జరిగిందో దాని గురించి అయితే మీ పర్సన్ హ్యాపీగా లేరు. ఖచ్చితంగా ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది. బట్ మీరు తన హ్యాపీనెస్ అనే ఒక విషయం అయితే మీ పర్సన్ కి అర్థమైంది. ఎలాగైనా ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది చాలా గట్టిగా కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తను కూడా కెరియర్ లో చాలా సక్సెస్ అవ్వాలి.
తను ఇండిపెండెంట్ అవ్వాలి, లేదా ఆల్రెడీ ఇండిపెండెంట్ గా ఉంటే ఇంకా ఎక్కువ గ్రోత్ రావాలి. సో ఇలా ఆలోచిస్తున్నారు. వై? బికాస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. సి అండర్ ద డెక్ 2 of cups, which means 2 of cups అంటే అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్. సో ఖచ్చితంగా మీ పర్సన్ తనకి కరెక్ట్ పర్సన్ మీరే అని చాలా చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. మీరు తప్ప ఇంకెవరు తనకి సమవుజ్జి కాదని, మీరు తప్ప తను ఎవరిని అర్థం చేసుకోలేరని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ కి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారో, ఆర్ ఎవరైతే ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నారో మీ పర్సన్ ఇంకా ఈ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేసుకుని ముందుకు తీసుకువెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. అండ్ ఫైర్ సైన్ అయితే ఏరియస్, లియో, సాజిటేరియస్ ఫైర్ సైన్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ లియో. లెట్స్ సే మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కూడా. అండ్ మేనిఫెస్టేషన్ క్లాస్ లో మీకు పర్సనల్ గా నేను ఎలా చేశాను, పర్సనల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎవరికైనా సరే మీ లైఫ్ లో మీకు మంచి జాబ్ రావాలి, కెరియర్ లో గ్రోత్ రావాలి, మేనిఫెస్టేషన్ రియూనియన్ మేనిఫెస్ట్ కావాలి అంటే ఖచ్చితంగా సెషన్ లో జాయిన్ అవ్వండి. లెట్స్ సీ మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ అండ్ మీ ఎనర్జీ, విచ్ ఈస్ 8 of swords. యు ఆర్ ఫీలింగ్ స్టక్. మీరు ఖచ్చితంగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా ఉంది. మీ మీ ఫీలింగ్స్ 9 of Pentacles, Queen of Cups అండ్ Page of Wands. మీరు ఏంటంటే రైట్ నో మీరు కూడా ఫినాన్షియలీ స్టేబుల్ గా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అని ఫోకస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా కూడా ఈ పర్సన్ కి చాలా కనెక్ట్ అయి ఉన్నారు. సో ఈ రెండిట్ని నేను బ్యాలెన్స్ చేయగలనా లేదా, నా కెరియర్ ని, ఈ పర్సన్ ని ఆర్ ఈ రిలేషన్షిప్ ని? బికాస్ ఈ రిలేషన్షిప్ వల్ల మీరు ఎమోషనల్లీ చాలా డిస్టర్బ్ అవుతున్నట్టు అయితే మీరు ఫీల్ అవుతున్నారు. సో 8 of Pentacles, 8 of Cups అండ్ 2 of Pentacles. ఒక పక్క కెరియర్ మీద ఫోకస్ చేయాలి అంటే ఒక్కసారి మీకు ఏమనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ ఉంటే నేను కెరియర్ లో ఫోకస్ చేయలేను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ దిస్ రిలేషన్, ఐ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై సెల్ఫ్ అని మీరు అనుకుంటున్నారు. బికాస్ 2 of Pentacles ఇక్కడ ఉంది. మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయడం ట్రై చేస్తున్నా అది మీ వల్ల అవ్వడం లేదు. సో సమ్ టైమ్స్ నేనే మళ్ళీ రిలేషన్ నుంచి వెళ్ళిపోతానా, లేదా నేను బ్యాలెన్స్ చేయట్లేదు కాబట్టి నా పర్సన్ నా లైఫ్ నుంచి వెళ్ళిపోతారా అనే థాట్స్ మీకు ఉన్నాయి. సో మీకు ఇక్కడ కెరియర్ ఇంపార్టెంటే, ఈ పర్సన్ ఇంపార్టెంటే, బట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మీకు అవ్వట్లే. అండర్ ద డెక్ నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ డెవిల్. బట్ అట్రాక్షన్ ఉంది, బట్ అన్స్టేబుల్ ఎనర్జీ అగైన్. డెవిల్ అంటే కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో మీరు చాలా స్ట్రెస్ గా ఉన్నారు. అందుకే మీ ఎనర్జీ కూడా ప్రెసెంట్ ఎనర్జీ 8 of Swords వచ్చింది, విచ్ ఈ స్టక్ ఎనర్జీ. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్ ఎక్స్ అని ఉండొచ్చు, ఆర్ జెమిని, లిబ్రా, అక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు. సో లెట్స్ సే మీ పర్సన్ నెక్స్ట్ 48 hours లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. The World, 6 of Cups, Magician and 4 of Swords. Again 7 of Pentacles. మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇమీడియట్లీ నెక్స్ట్ 48 hours లో అయితే యాక్షన్ లేదు, బట్ స్లోలీ బట్ షూర్లీ యాక్షన్ అయితే తీసుకుంటారు. లైక్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, లేదా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. మీరే కాల్ చేస్తారు, మీరే టెక్స్ట్ చేస్తారు అని మీ పర్సన్ మేబీ వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉండొచ్చు. బికాస్ 7 of Pentacles with 4 of Swords. రైట్ నో మీ పర్సన్ హీలింగ్ మీద ఫోకస్ చేశారు. అండ్ ఇక్కడ మీలో చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లైక్ లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆ కంట్రీస్. బట్ మీ పర్సన్ ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, బట్ ఇమీడియట్ గా యాక్షన్ అనేది కనిపించట్లేదు, బట్ స్లోలీ యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. లెట్స్ సీ మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా.
తీసుకోవాలని అనుకుంటున్నారా? అదర్వైజ్ లెట్స్ సీ. టెంపరెన్స్, 7 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్ట్స్, 3 ఆఫ్ సోర్ట్స్. నో, నాట్ ఎట్ ఆల్. మీరైతే మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. మేబీ సమ్ కన్ఫ్యూజన్ ఉంది మీకు తీసుకోవాలా వద్దని, బట్ రైట్ నా మీకు ఒక క్లారిటీ కూడా లేదు కాబట్టి మీరైతే యాక్షన్ తీసుకోకూడదని అనుకుంటున్నారు. సో టెంపరెన్స్ విచ్ ఈస్ పేషెన్సీ మోడ్ అండ్ 7 ఆఫ్ కప్స్ ఈస్ కన్ఫ్యూజన్ ఎనర్జీ అండ్ 3 ఆఫ్ సోర్ట్స్ అంటే అగైన్ మిస్సింగ్ ఎనర్జీ. సో ఖచ్చితంగా మీరైతే మీ పర్సన్ గురించి యాక్షన్ అయితే తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు. సో లెట్స్ సీ అసలు అవుట్కమ్ ఏంటి, రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి. Chariot, 5 of wands, king of cups. Let's clarify. 3 of pentacles, 3 of cups, 5 of pentacles and emperor, 9 of wands. ఇద్దరు పేషెన్సీగా ఉంటారు. థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి. ఎమోషన్స్ లవ్ ఉన్నా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. నియర్ ఫ్యూచర్ లో థర్డ్ పార్టీ ఇంటర్ఫియర్ వల్ల మీ ఇద్దరు రిలేషన్షిప్ లో పెద్దగా గ్రోత్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఎవరో ఒకరు మిమ్మల్ని కంట్రోల్ చేయడం, లైక్ మదర్ ఆర్ ఫాదర్ ఫిగర్ కంట్రోల్ చేయడం వల్ల మీ రిలేషన్షిప్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరిద్దరు ఒకే మాట మీద ఉండకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా ఫియర్స్ ఉంటాయి, చాలా ఆబ్స్టికల్స్ ఉంటాయి మీకు. సో ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఆలోచించడం అండ్ మీ లైక్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచించుకోవడం, ఒక రకమైన కమ్యూనికేషన్ జరుగుతుంది కానీ అది రిలేషన్షిప్ ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. లెట్స్ సీ ద యూనివర్స్ గైడెన్స్. Two of cups, Queen of swords, Page of pentacles and 4 of swords. Again ఇద్దరు ఒకరికొకరికైనా ఫీలింగ్ ఉంటుంది, బట్ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ జరుగుతుంది. సో అందుకే మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి బికాస్ కమ్యూనికేషన్ విల్ బి ద కీ. Float, extended your light-hearted energy to others. Always be positive, be happy. And మీరు ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతారో అది వేరే వరకు షేర్ చేయండి. మేక్ ద ఎఫర్ట్. గ్రేట్ లవ్ ఈస్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యూ ఆర్ గైడెడ్ టు టేక్. అగైన్ ఆల్వేస్ ట్రస్ట్ యాక్షన్, నాట్ వర్డ్స్. రీకన్సిలియేషన్, సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈస్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. అగైన్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు ఫర్ రీయూనియన్. Mirroring each other's self-image, relationship reflect our flaws, interception. The golden mirror, self-absorbed, narcissist, one-sided relationship and love bombing. Again, మీరు మీ పర్సన్ మిర్రర్ అయినప్పుడు మీ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్ని కూడా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఒకరు మీలో కొంతమంది నార్సిసిస్ట్ రిలేషన్షిప్ లో ఉన్నారు. సో బీ కేర్ఫుల్. హ్యామర్, సాబోటేజ్, రీబిల్డింగ్, రీఇంట్రోగేషన్, రెపిటేటివ్, పెర్సిస్టెంట్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మీరు ఏదైతే రిలేషన్షిప్ లో ఉన్నారో లేదా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారో దాని మీద కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ చేయండి. ఏం చేసినా పర్సిస్టెంట్ గా చేయండి. ఓకే, సో అగైన్ నేను చెప్తాను కదా, ఎవరైనా మేనిఫెస్టేషన్ క్లాస్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటే సాటర్డే 2 to మధ్యాహ్నం 2 to 2:30 సెషన్ ఉంటుందండి, లైవ్ సెషన్. సో అందులో కొంతమందికే జాయిన్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ అయితే వచ్చి జాయిన్ అవుతారో కంబైన్ సెషన్ అది. సో మీ క్లాస్ నేను డీటెయిల్ గా చెప్తాను. అట్ ద సేమ్ టైం 1 month తర్వాత మళ్ళీ సెషన్ నేను మళ్ళీ పెడతాను. ఎవరికి ఎంతవరకు గ్రోత్ వచ్చింది ఏంటన్నది, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సబ్జెక్ట్ నేర్చుకోవాలని వాళ్ళు మాత్రం 100% జాయిన్ అవ్వండి. 1199 ఫీజు అంటే ఆల్మోస్ట్ 1200 ఫీజు. సో ఎవరైతే జాయిన్ అవుతారో 1.5 hours సెషన్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా టైం పట్టొచ్చు, బట్ కంపల్సరీ 1.5 hours చెప్తాను. అండ్ నెక్స్ట్ 1 month కూడా మళ్ళీ సెషన్ ఉంటుంది. అప్పుడు ఫీజే ఉండదు, 2 sessions కి కలిపే. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. Please do share, like and subscribe. Thank you.